హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మనము గంజి దాంతో పాటు దాంట్లో మనం వేసుకునేటువంటిది కుంకుడుకాయలు అనమాట. జుట్టుకి చాలా మంచి. ఒకప్పుడు మన పెద్దవాళ్ళు పెట్టుకున్నటువంటిది. దీనివల్ల ఒకప్పుడు జుట్టు మంచిగా ఉండేటువంటి నా జుట్టు ఇప్పుడు ఏమీ లేకుండా అయిపోయింది. అందుకే మళ్ళీ సేమ్ స్టేజ్లో అదే వాడదాం అనుకుంటున్నాను. ఎన్నో రకరకాల షాంపూస్ వాడి ఆయిల్స్ వాడి జుట్టు అంతా రాలిపోయింది. మళ్ళీ అమ్మ పెట్టినటువంటి పద్ధతిలోనే ఇలా గంజి కుంకుడుకాయలు పెట్టుకుందాం అనుకుంటున్నాను. గంజి కుంకుడుకాయలు కానీ గంజి చింతపండు కానీ పెట్టేదమ్మ. అప్పుడప్పుడు గంజి చింతపండు పెట్టుకుంటున్నాను, అప్పుడప్పుడు ఇది పెట్టుకుంటున్నాను. ఎందుకంటే చింతపండుతోనే ఎక్కువగా అయితే మురికిపోవట్లు. కాకపోతే చింతపండుతో ఇంత పెద్ద జుట్టు ఉన్న అసలు మంచిగా మురికిపోయేది. మీరు ఎంతమందికి ఐడియా ఉంది? గంజి చింతపండు ఇలా ఒకసారి పిసికేసి ఇది కొంచెం గోరువెచ్చగా ఉండాలి. అప్పుడే మన జుట్టులో ఉన్నటువంటి మురికిపోతుంది. అలాది గోరువెచ్చగానే ఉందన్నమాట. ఇది నిన్న వంచినటువంటి గంజి. దాంట్లో పొద్దున కుంకుడుకాయలు వేసేసి కొట్టినవి వేడి చేశాను. అఖిల్కి పెట్టేస్తాను. ఫస్ట్ అఖిల్కి పెట్టేసి మిగిలింది నేను పెట్టేసుకుంటాను. ఇలా పిసికేసిన తర్వాత పిప్పి వస్తుంది కదా, ఇది తీసేసేయండి. చూసారా ఎంత మంచిగా నురుగు వస్తుందో. అఖిల్ చూసి షాక్ అయ్యాడు, మమ్మీ ఇది కూడా షాంపూ లాగా మంచిగా నురుగు వస్తుంది కదా మమ్మీ అని. చూసారా ఇలా మంచిగా నురుగు వస్తూ ఉంటుంది. ఆర్గానిక్, హెల్దీ. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి.